హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ప్రోగ్రెషన్స్లో మరో ఎగ్జాంపుల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. ఇన్ జీపీ ద థర్డ్ టర్మ్ ఈజ్ 24 అండ్ సిక్స్త్ టర్మ్ ఈజ్ 192. ఫైండ్ ద 10th టర్మ్. దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ 10th టర్మ్. ఫర్ దట్ దే ఆర్ గివింగ్ థర్డ్ టర్మ్ 24, సిక్స్త్ టర్మ్ 192. బై యూజింగ్ దీస్ టూ టర్మ్స్ హౌ టు ఫైండ్ అవుట్ 10th టర్మ్ ఆఫ్ ద జీపీ అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి వాడు ఇచ్చిన హింట్స్ థర్డ్ టర్మ్ 24, సిక్స్త్ టర్మ్ 192. ఇంతకీ మనకి జీపీ ఇవ్వట్లేదు, అసలు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేదే లేదు. కానీ ఆ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 2 టర్మ్స్ ఇవ్వటం జరిగింది, థర్డ్ టర్మ్ అండ్ సిక్స్త్ టర్మ్. అడుగుతుందేమో 10th టర్మ్. మనం 10th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే A10. మనకి A10 ఎలా ఉంటుంది? జనరల్ ఫార్మ్ ఆఫ్ A10 అంటే A ఇంటూ R పవర్ 9. ఎందుకంటే జీపీలో ప్రతి టర్మ్ యొక్క జనరల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, A ఇంటూ R పవర్ n-1, nth టర్మ్ ఆఫ్ ద జీపీ. ఏఎన్ అంటే nth టర్మ్ ఆఫ్ ద జీపీ ఎలా ఉంటుంది? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ R పవర్ n-1. ఇది A10 కాబట్టి n-1 అంటే 10-1 9 అంటే A ఇంటూ R పవర్ 9. అంటే మనం జీపీలో ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కంపల్సరీగా వీ మస్ట్ నో 2 వాల్యూస్. వన్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ A, another one is in the name of common ratio R. Without A and R you cannot do in the GP anything in the GP. So if you want to find out 10th term, first of all you try to find out the values of A and R. కానీ ఇక్కడ జీపీ ఇవ్వలేదు మనకి. అదే జీపీ ఇస్తే ఫస్ట్ టర్మ్ కట్టేసేవాళ్ళం. కామన్ రేషియో R అంటేనేమో A2/A1, A3/A2 కూడా ఉంటుంది, A4/A3 కూడా తీసుకోవచ్చు. ఏ టర్మ్ అయినా దాని వెనకాల ఉన్న టర్మ్కి రేషియో కడితే చాలు, కామన్ రేషియో వస్తుంది. సో బేసికల్ ఫార్ములా A2/A1. కానీ ఇక్కడ మనకి జీపీ ఇవ్వలేదు. By using these two terms we have to find out A and R. Let us see. First A3 is equal to 24. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. మరి A10 అంటే A ఇంటూ R పవర్ 9 అయితే, AN అంటే A ఇంటూ R పవర్ n-1 అయితే, A3 ఎలా ఉంటుంది? A ఇంటూ R పవర్ 3-1 అంటే A ఇంటూ R పవర్ 2 is equal to 24. So take it as the first equation. And one more term is given, that is A6, sixth term is equal to 192. A6 ఎలా ఉంటుంది? A ఇంటూ R పవర్ 6-1 అంటే 5 డైరెక్ట్గా వస్తుంది. A ఇంటూ R పవర్ 5 is equal to 192. టేక్ ఇట్ యాజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇవి రెండు మనము సాల్వ్ చేసి ఎట్లా అయినా సరే ఏ కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి. ఎందుకు ఇవి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఫామ్లో లేదు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే AX ప్లస్ BY ఈజ్ ఈక్వల్ టు C ఇలా గనక ఉంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఎలా ఉన్నా సరే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ తెలీదు, ఆర్ తెలీదు. ఎప్పుడైతే మనం వితౌట్ హ్యావింగ్ అంటే అన్నోన్ థింగ్స్, 2 అన్నోన్ థింగ్స్ ఉంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. యూ కెనాట్ సాల్వ్ ద ఈక్వేషన్స్ బై హ్యావింగ్ 2 అన్నోన్ థింగ్స్, 2 అన్నోన్ వేరియబుల్స్. మరి ఏం చేయాలి? ఏదో ఒక వేరియబుల్ క్యాన్సిల్ అయిపోవాలి. ఏ క్యాన్సిల్ అయిపోతే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ క్యాన్సిల్ చేసే కనుక్కునే అవకాశం ఉంటుంది. సో హౌ టు ఎలిమినేట్ వన్ వేరియబుల్ ఫ్రమ్ ద problem, how to cancel one variable by using these 2 equations. I got one idea. సో ఏదో ఒక అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేద్దాం. యాడ్ చేయడం ద్వారా కానీ, సబ్ట్రాక్షన్ ద్వారా కానీ, మల్టిప్లికేషన్ ద్వారా కానీ, డివిజన్ ద్వారా కానీ. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు క్యాన్సిల్ ఎనీ వన్ వేరియబుల్? ఎస్. ఇఫ్ యూ డివైడ్ దెమ్ అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఐ గాట్ ఐడియా టు డివైడ్ ద ఈక్వేషన్స్. వైల్ యు ఆర్ యాడింగ్ బెటర్ టు యాడ్ హయ్యర్ వాల్యూ ఈక్వేషన్ బై లోయర్ వాల్యూ ఈక్వేషన్. అంటే సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్తో డివైడ్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది అప్పుడు? A ఇంటూ R పవర్ 5 బై A ఇంటూ R స్క్వేర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ఇంటూ R పవర్ 5? 192 బై వాట్ ఈస్ A ఇంటూ R పవర్ 2? 24. సో దట్ ఐ కెన్ క్యాన్సిల్ A. సో ఇలా మనం ఒక వేరియబుల్ని క్యాన్సిల్ చేయడం మూలంగా వీ గెట్ ద ఛాన్స్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్. సో ఇక్కడ అలా క్యాన్సిల్ అవ్వడానికి వీ గాట్ ఐడియా టు డివైడ్ ద ఈక్వేషన్స్ అంతే. సో క్యాన్సిలేషన్స్. సో లెట్ us use the fourth table. 4 4s are 16, 32 ఉంటుంది. 4 8s are and here 4 6s are. So again 6 1s are, 6 8s are. We got 8. R power 5 by R square. I can write R power 5 అంటే 5 Rని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. ఇలా రాయొచ్చుగా. R పవర్ 3 ఇంటూ R పవర్ 2 అలా రాస్తే మొత్తం మనకి 3 + 2 5 అవుతుంది. కింద R స్క్వేర్, ఎందుకంటే నేను R స్క్వేర్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఈజ్ ఈక్వల్ టు 8. సో R పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. మరి LHS ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి 8ను కూడా క్యూబ్ వచ్చే విధంగా
ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయొచ్చా? ఎస్ రాయొచ్చు. ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అని రాయొచ్చు, బికాజ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 గివ్స్ 8. నౌ పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఈక్వల్, దేర్ ఫోర్ ఆర్ వాల్యూ ఈజ్ 2. ఫైనల్లీ హియర్ వీ గాట్ ద ఛాన్స్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ బై డివైడింగ్ టు సెకండ్ ఈక్వేషన్ by one equation. I cancelled a. I wrote r power 5 like r power 3 into r power 2. Together it will be r power 5. So that I can cancel r power 2, r power 2. So I got r cube is equal to 8. 8 is nothing but 2 cube. Since powers are equal, we can equate the bases r equal to 2. What about a? మరి ఈ వచ్చిన r వాల్యూని you can substitute in any one equation to find out the value of a. So for that I take first equation. a into r power 2 is equal to 24. So 1 implies a into r power 2 is equal to 24. Let us substitute whatever r value you got. So a into, what is r I got? 2. 2 powers 2 is equal to 24. 2 power 2 is nothing but 2 square. 2 square is nothing but multiplying 2 itself 2 times. So 2 into 2, 4 is equal to 24. Into form 4 changes by form. So 24 by 4, 4 6 are. So finally here we got a value also, that is 6. A is equal to 6. These two values are enough to find out any term in the GP. Now 10th term of the GP. 10th term of the GP. So A10 is equal to, what is the general form? A into r power 9, because a into r power n minus 1. It is the structure of every term in the GP. Here n is the 10, 10 minus 1, 9. Now substitute your a value and r value. What is your a value? 6 I got. 6 into, and here what is r value? 2. So 2 power 9. So 6 into 2 power 9 is nothing but you can multiply 2 itself 9 times. 2 into 2 into 2 like 9 times. You get 512, and do multiply. 6 2s are 12, 6 1s are 6 plus 1 7, 6 5s are 30. So 10th term of the GP is equal to 3072. So here by using the given two terms, how to find out the particular term, given particular term of the GP. So A3 is given, that means a into r power 2 is equal to 24. Say A6, sixth term is given, a into r power 5 is equal to 192. To cancel any one of the unknown thing, because it is very impossible to solve the equation by having two unknown things, so that I divided so that I can cancel one variable. So I found r value, I substituted in one equation, I got a value. After getting a and r, very easy to find out 10th term. So 10th term is nothing but a into r power 9. Now you know a value and r value, substitute, you got 3072. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం ప్రోగ్రెషన్లోనే సో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.